హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం అండి బయటకి వెళ్ళడం. ఇప్పటి వరకు నేను ఏ సెలబ్రేషన్కి కూడా బయటకి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. దానికి కూడా కారణం మా ఫ్రెండ్ అనమాట, గీత గారు. సో తను సడన్గా నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి రండి అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, అప్పుడప్పుడు బయటకు వెళ్తే ప్రపంచం ఏంటి, మనం ఎంత బ్యాక్వర్డ్ ఉన్నాం ఏంటి అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి నిజాంపేట్ రోడ్లో ఉన్నటువంటి సప్తపది గార్డెన్లో జరిగిందండి. ఆయన ఫంక్షన్ హాల్ కూడా చాలా యూనిక్గా బాగుందనమాట. ఇది మన ఎంట్రీ పాస్, ఇది చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. ఆయన మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఎంట్రీ పాస్ వాళ్ళకి చూపించగానే మరి ఆ బ్యాగ్లో ఏముంది ఏంటనేది తెలీదు. మనం చూద్దాము నెక్స్ట్ ఏంటి అనేది. అండ్ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుందండి, ఏసీతో, కలర్ లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంది. సో జనాలు అయితే ఎక్కువగా లేరు, పర్వాలేదు, మనకు సీట్స్ దొరుకుతాయి, ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవడానికి టకటక ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఈ బ్యాగ్లో ఏముంది ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. సో తంబోలా గేమ్ ఆడడం కోసం మనకైతే 4 షీట్స్ని ఇచ్చారండి. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్పాన్సర్ అనమాట. విన్ అయిన వాళ్ళకి స్పాన్సర్స్ నుంచి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ మధ్యలో తినడానికి స్నాక్స్, ఒక వాటర్ బాటిల్, అలాగే ఇంకొక చిన్న స్నాక్స్ కూడా ఇచ్చారు. సో ఈ తంబోలా గేమ్ ఆడుతున్నప్పుడు మార్క్ చేసుకోవడానికి ఒక స్కెచ్ పెన్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇలా ఐటమ్స్ అన్నీ కూడాను చక్కగా అరేంజ్మెంట్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఎంట్రీ టికెట్ 100 రూపీస్ మాత్రమే. అయినా కూడా వీళ్ళు మంచి ఫుడ్, చాలా బాగా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. సో ఇదంతా చేసిన వాళ్ళు రాజలక్ష్మి గారండి. తిను నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారనమాట. 10th యానివర్సరీ సందర్భంగా ఇలా ఇంత గ్రాండ్గా తిను సెలబ్రేషన్స్ అనేవి చేశారు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి టైం అయిపోతుందండి, అందుకని ఒకరు అందరూ వచ్చేస్తున్నారు. మనమైతే సీట్స్ చూసేసుకుందాము. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రంట్ ప్లేస్లోనే మనకి సీట్ అనేది దొరికింది. సో నా పక్కన ఉన్నటువంటి తిను బ్లాక్ శారీ, తనే గీత గారు అనమాట. నాకు చాలా సపోర్ట్ చేశారు. గేమ్ ఆడడం ఏంటి అనేది కూడా తనే చెప్పారు. ఎలా ఆడతారు కూడా నాకు నో ఐడియా. దగ్గరుండి తనే నాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ మనకు గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో బోర్ రాకుండా ఉండడానికి ఒక్కొక్క సెలబ్రిటీని పిలుస్తూ పర్ఫార్మెన్స్ అవన్నీ ఇప్పిస్తూ కూడాను చాలా బాగా ఆర్గనైజింగ్ అయిందనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతం వెల్కమ్ సాంగ్ అవుతుంది. సో ఇది మనకు వీడియోలో వచ్చినటువంటి మ్యూజిక్ అదంతా కూడాను డైరెక్ట్గా పెడితే కాపీరైట్ పడుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా వాయిస్ ఓవర్నే ఇస్తున్నాను. ప్లీజ్ మీరు ఎవరు కూడాను బోర్ ఫీల్ అవ్వద్దండి. ఎందుకనంటే ఇంత కష్టపడి చేసిన వీడియో కాపీరైట్ పడింది అని అంటే నాకు అసలు వ్యూస్, లైక్స్ అన్నీ కూడాను పోతాయి. అందుకోసం అని చెప్పేసి నేనే వీలైనంత వరకు మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గద్దర్ వాళ్ళ చెల్లెలు వెనీలా గారు వచ్చారండి. సో ఉమెన్స్ డే సందర్భంగా ఫస్ట్ సెలబ్రిటీగా తనను పిలిచారనమాట. ఇలా ఓన్లీ వెనీలా గారు మాత్రమే కాకుండా హైకోర్టు జడ్జ్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డాక్టర్, సెలబ్రిటీస్, ఇలా అందరూ ఫేమస్ లేడీస్ అందరినీ కూడా పిలిచారు. వాళ్ళని ఏంటనంటే మనకు ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం వాళ్ళ ఏ విధంగా ఎదిగారు, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఎలా ఈ సొసైటీలో వాళ్ళు ముందుకెళ్ళారు అనే విషయాల గురించి డిస్కషన్ చేస్తూ మధ్యలో బోరు కొట్టకుండా గేమ్ ఆడిపిస్తూ ఇలా వాళ్ళు ప్రోగ్రామ్ని ముందుకు నడిపించారనమాట. ప్రస్తుతం అయితే మన ముందు V6 న్యూస్ చదువుతారు కదండి, చంద్రవ్వ, తీన్మార్ చంద్రవ్వ. సో తనైతే ఉన్నారు, తనతో ఒక సెల్ఫీ కూడా దిగేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి SS కపుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ కపుల్స్, SS కపుల్స్. సో వాళ్ళని కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో పిలిపించారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ర్యాంప్ వాక్లో ఉన్నారనమాట. అండ్ ఇలాగే మిగతా లేడీస్ అందరితో కలిపి మంచి గేమ్స్, పార్టిసిపేషన్స్, ర్యాంప్ వాకులు, ఇలా డిఫరెంట్గా గేమ్స్ ఆడిపిస్తూ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా జరిగింది. మంచి రీఫ్రెష్ అనమాట మైండ్కి. మనకున్న టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నిటి కూడాను చాలామంది లేడీస్కి ఇలాంటి ప్రోగ్రామ్స్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అయితే చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. కాసేపు మనల్ని మనం మర్చిపోయి పిల్లలుగా మారిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా లాస్ట్లో SS కపుల్ వాళ్ళతో స్క్రిప్ట్ కూడా చేయించారు. ఏదైనా సరే నేను వాళ్ళ వాయిస్ పెడితే కాపీరైట్ పడుతుందండి. సో దానికోసం అని చెప్పేసి నేను వాళ్ళని కేవలం చూపించగలుగుతానంతే. అండ్ థ్యాంక్ యూ.